వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము కాకరకాయలు ఫ్రై చేస్తున్నామండి. ఇక్కడ నేను 1/2 kg కాకరకాయలు తీసుకున్నానండి. ఫస్ట్ వాష్ చేసి తర్వాత సాల్ట్ వాటర్లో ఒక 1/2 అవర్ నానబెట్టానండి. ఎందుకంటే కాకరకాయ సేదు ఉంటుంది కదా, సేదు అనేది ఉండదన్నమాట. సో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆవాలండి, అలాగే శనగపప్పు, జీలకర్ర, నెక్స్ట్ గార్లిక్, ఆనియన్, కర్రీ లీవ్స్ వేస్తున్నానండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. రెడ్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే ఒక సైడే ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ తాలింపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను కాకరకాయలు యాడ్ చేస్తున్నానండి. కాకరకాయ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. కాకరకాయ అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత కవర్ పెట్టి సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. కానీ మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే అడుగంటుతాయి అన్నమాట. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే ఇవి కాకరకాయ అంతా కూడా అడుగు పట్టేస్తుంది అన్నమాట. సిమ్లో కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకు కాకరకాయ ఫ్రై అయ్యిందండి. వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ నేను ఆయిల్లోనే ఫ్రై చేశానండి. యాడ్ చేస్తున్నానండి పల్లి పౌడర్లో పల్లి, తర్వాత రెడ్ చిల్లీ, నెక్స్ట్ సాల్ట్, గార్లిక్ గ్రైండ్ చేసి పౌడర్లా వేస్తున్నానండి. ఫైనలీ నెక్స్ట్ పల్లి పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. పల్లి పౌడర్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ మనకు ఫ్రై అయిపోయిందండి. సో కాకరకాయ ఫ్రై రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.